పంట అంటే కాపు. పంట సమృద్ధిగా పండాలంటే కాపు కాయాలి. కాపు కాసేవాడే కాపు. కాపు లేకుంటే పంట లేదు, పండగ లేదు. కానీ ఎప్పుడు సంక్రాంతిని తమ పండుగగా కాపులు చెప్పుకోలేదు. కాపులు అంటే త్యాగానికి పర్యాయపదం. కాపులు ఎప్పుడు వేరే కులాల వారికి సహాయం చేయడానికి చూస్తారు. అన్ని కులాలను కలుపుకుపోతారు. సొంతంగా భూమి లేకపోతే వేరే వాళ్ల దగ్గర కౌలుకు పొలం తీసుకుని వ్యవసాయం చేస్తారు. పంట నష్టపోయినా, దిగుబడి రాకపోయినా, పస్తులుండైనా సరే కౌలు చెల్లిస్తూ ఉంటారు. కానీ మోసం మాత్రం చేయరు. కాపు అంటే ఒక విశ్వాసం, కాపు అంటే ఒక భరోసా, కాపు అంటేనే త్యాగం. అలాంటి కాపులు తమకు కలిగిన దాంట్లో కొంతైనా లేని వారికి సహాయం చేయాలని చూస్తారు. నాటి శ్రీకృష్ణ దేవరాయల వారి నుంచి నేటి చిరంజీవి గారి వరకు అనేక మంది సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటూ ఉన్నారు. వందల ఎకరాల్ని మానవతా దృక్పథంతో పేదవారికి పంచిన చరిత్ర కాపులది. శ్రీకృష్ణ దేవరాయల వారిని ఆదర్శంగా తీసుకుని అనేక దేవాలయాలను నిర్మించిన చరిత్ర కాపులది. ధూప దీప కైంకర్యాల కోసం వందల ఎకరాల్ని విరాళంగా ఇచ్చిన చరిత్ర కాపులది. కానీ ఏ కాపు కూడా మరో కులం వారి దగ్గర భూమిని యాచించలేదు, తీసుకోలేదు. ఎంత సంపాదించినా, ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండడం కాపుల లక్షణం. కానీ కాపులు ఎప్పుడు తామే గొప్ప అని చెప్పుకోరు. కాపులకు కులాభిమానం ఉంటుందే తప్ప కుల పిచ్చి ఉండదు. కాపు అంటేనే త్యాగం, కాపు అంటేనే కాపు కాసే శక్తి, వ్యక్తి. కాపు అంటేనే ఒక శక్తి. కాపు కాసేవాడి త్యాగంతోనే సంక్రాంతి పండుగ వచ్చింది. కాపు లేకపోతే సంక్రాంతే లేదు. కానీ సంక్రాంతి కాపుల పండుగ కాదు. వాస్తవానికి సంక్రాంతి ఏ ఒక్క కులానికి సంబంధించిన పండుగ కాదు. సంక్రాంతి అందరి పండుగ, అన్ని కులాల పండుగ. కానీ ఒక కులానికి సంక్రాంతినో మరో పండుగనో ఆ కుల పండుగగా ఆపాదించడం పరమ మూర్ఖత్వం.